శాసన మండలిలో వైసీపీ నాయకులు కొంతమంది అయితే వెంకటేశ్వర స్వామి పటాలు చిత్రపటాలు పట్టుకుని ఆయన అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? లేదన్నా, ఇది రాజకీయానికి దానికి మన తిరుమల దేవస్థానానికి వాళ్ళు అడ్డు పెడతారు. వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వంలో కల్తీ లడ్డు తయారు చేశారు. దాని ప్రొడక్షన్ ఇప్పుడు కూడా పోయారు కేంద్రానికి. అప్పుడు చెప్పారు పక్క మీరు ఏదైనా చెప్పారన్న, మళ్ళీ రాద్దాం చేసి మళ్ళీ టీడీపీ మీద కూర్చొని అది నిరుద్రం అన్న అట్లా చేయబోతున్నాం. అంటే ఇటుపడుతున్నాం అంతకుముందు చేసిన వాళ్ళే జరిగి చేసి మళ్ళీ టీడీపీ మీద అనవసరంగా రాస్తారు. అదంతా పని మన అమ్మ పోయినన్న ఒకసారి జైలు పోయిండు, మళ్ళీ జైలు పోయిండు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు ఏంటంటే నా మీద విమర్శించు, పార్టీ ప్రకారం విమర్శించు అది చూడండి ఎంత మంది వేసిండు. వెళ్తే కూడా మామూలుగా ఉందన్న. ఇప్పుడు చంద్రబాబు ఇంకా బాగా డెవలప్ చేసిన బాగా చేశారు. మన ఇంతకుముందు కూడా సింగపూర్ నుంచి మన అమెరికా నుంచి వచ్చారు. డెవలప్ బాగా చేసిన వాళ్ళే మేము మెచ్చుకుంటారు అన్న. వైఎస్ఆర్సీ వాళ్ళే మెచ్చుకుంటారు. పరిపాలన బాగుంది అని చేస్తారు అన్న. అట్లా నిజంగానే కల్తీ జరిగిందంటారా నెయ్యిలో? కంపల్సరీగా నేను చెప్పారుగా, చేసింది మొత్తం వీళ్ళే వైఎస్ఆర్సీ పోలే టీడీపీ నెడుతున్నారు. అంత కావాలి చేస్తారు. అంతా అన్ని వీటి కాదు. ఫస్ట్ మాత్రం చెప్తారు ఎవరు చేసే వాళ్ళు మొత్తం కంపల్సరీగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయన్న. దీన్ని కప్పిపుచ్చడానికి నిందలు వేస్తున్నారు. అదే విధంగా మరి దేవుని అట్టబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు కదా, మనం ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. మొత్తం మీరు ఆపేసి అనవసర ప్రసాద్ రిటైజ్ కాబట్టి చూడండి కొన్ని వేల మందికి వాళ్ళు కూడా తాగటంలో ఏమనట్లేదు. మీరు మధ్య నుండి మీరు రిటైజ్ లా కల్తీ కలుతుంది, అది కలుతుంది అంటారు. ఆయన ఊరికి మాట్లాడారు రిటైజ్ మాత్రం పక్క